తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. యూపీలోని సహరన్పూర్ కోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించడం జరిగింది. అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు భూ వివాదంలో ఒక ఇద్దరు అన్నతమ్ములను చంపిన ఒకే కుటుంబానికి సంబంధించిన 13 మందికి జీవిత ఖైదు వేసింది. దాంతోపాటు 1,75,00,000 రూపాయల జరిమానా కూడా విధిస్తూ తీర్పును రీసెంట్గా వెలువరించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు సివిల్ కేసులలో ఎలా ఉంటుంది అని అంటే, మనము చూసినట్లయితే ఈ ల్యాండ్ ఇష్యూస్లలో ఏదన్నా ఒక చిన్న కొంచెం ఒక అడుగు నేలపోయినా సరే పెద్ద పెద్ద గొడవలు చేసుకోవడం ఇలాంటివి ఉంటుంది. పోలీసులు అప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు. అంటే వాళ్ళు మాట్లాడుకోవడం కానివ్వండి, ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ గట్టి ఘర్షణ పడడం కానివ్వండి, కొట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయో, రక్తపాతం జరుగుతుంది చూడండి, అలాంటివి జరిగినప్పుడు మాత్రమే పోలీసులు అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా అంటే క్రిమినల్ ఎఫెన్స్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే వారు కొట్టుకున్నారు, ఎదుటి వ్యక్తికి దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, తర్వాత లేదా ఇలా ఆయుధాలతో దాడి చేశారు, ఇవన్నీ వాళ్ళ దగ్గర కనుక ఎవిడెన్సెస్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా పోలీసులు దాన్ని సేకరించేసి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకే కుటుంబానికి సంబంధించిన 13 మంది పైన జీవిత ఖైదు ఎందుకు వేశారు అంటే, ఒక పెద్ద ల్యాండ్ అన్నట్టు దాదాపుగా ఒక 20 ఎకరాలకు పైన ల్యాండ్ అనేది అక్కడ ఉండడం జరిగింది. ఆ ఒక విషయంలో ఇటు ఇద్దరు బ్రదర్స్ అంటే ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళు అయిపోతాయి, కుటుంబం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ కుటుంబం వీళ్ళకు ఉంటుంది, పెద్ద ఫ్యామిలీస్ అంతా ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే, నీ వాటా ఏదైతే ఉందో అది మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకుంటాము అని చెప్పేసి ఏదో తక్కువ అమౌంట్ చూపించేసి ఇవ్వమనడం అనేది జరుగుతుంది. కానీ అలా కాకుండా కొంతమంది ఏమంటారు, నా ల్యాండ్ నాకే కావాలి, నేను నా జాగా నేనే అమ్ముకుంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఇట్లా అక్కడ చూసేసుకుంటే చాలా పెద్ద స్థాయిలో జాగా అనేది ఉంది కాబట్టి దానికి ఎక్కువగా విలువ పలుకుతుంది కదా అని చెప్పేసి ఏం చేశారంటే, ఎవరికైతే భూమిలో వాటా వస్తుందో ఆ ఒక్క ఇద్దరు సోదరులను కూడా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత అది వెంటనే ఇమీడియట్గా ఇది భూ వివాదం ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే అక్కడ ఆల్రెడీ ఘర్షణ జరగడము, కొట్లాటలు జరగడము, తర్వాత నెక్స్ట్ అక్కడ భూమి దగ్గర ఇవన్నీ జరగడము, చుట్టుపక్కల వాళ్ళకి విషయం అంతా తెలియడము, ఇవన్నీ తెలిసి అప్పుడు ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో అంటే 13 మంది అక్కడ కలిసి చంపరు కదా, ఎందుకని 13 మంది పైన కేసు ఫైల్ అయ్యింది, 13 మందికి జీవిత ఖైదు ఎందుకు పడింది అని అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాకు ఒక పర్సన్ నచ్చదని కొట్టాలి అనుకుంటున్నప్పుడు, నేను గట్టిగా కొట్టినప్పుడు ఇక్కడ వెనక నుంచి వీళ్ళందరూ హోల్డ్ చేయకుండా నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారు. ఏం కాదు, ఏసే ఇదిగో అని చెప్పేసి ఆయుధాలు అందించడం కానివ్వండి, లేదు అనుకుంటే చేతికి ఏదన్నా ఒకటి ఇవ్వడం కానివ్వండి, రాళ్ళో లేకపోతే కర్రలో లేకపోతే కత్తో లేకపోతే ఇంకేదో ఒకటి అందిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ నేరం ఎవరైతే నేను ఇప్పుడు ఉన్నానో ఆ నేరం చేసే పర్సన్ ఎంత ఈక్వల్ శిక్ష పనిష్మెంట్ బేర్ చేస్తాడో అదేవిధంగా వెనకాల చూస్తూ నిలిచిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇతనికి సాయం చేసిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉండి ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ యొక్క శిక్షను కరెక్ట్గా ఈక్వల్గానే పనిష్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి చట్టాలలో నీట్గా రాసి ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తే మర్డర్ కేసు అంటే జీవిత ఖైదు అంటే 7 years 14 years అట్లా ఉంటుంది కాబట్టి ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది పడిపోయింది. ఎందుకు ఇక్కడ అన్ని ఆధారాలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా రన్ అయిన తర్వాత రీసెంట్గా తీర్పును వెలువరించడానికి కారణాలు ఏంటి, ఈ 13 మంది నిజంగానే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా, ఈ 13 మంది ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్కి ఎవరైనా అడ్డుకోవడం కానివ్వండి, లేదంటే ఆపని చెప్పడం కానివ్వండి, లేదంటే గలాటను ఆపే ప్రయత్నం కానివ్వండి, వారిని ఏదో ఒకటి నచ్చజెప్పే ప్రయత్నం కానివ్వండి, ఇలాంటివన్నీ చేసి ఉంటారేమన్న ఉద్దేశంతో కూడా ఏం చేస్తారు అంటే, 2 వాదనలు వింటున్నప్పుడు కూడా ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, ఎంతవరకు కరెక్ట్గా కేసు అనేది ఉండడం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే ఇలా జీవిత ఖైదు శిక్షను పనిష్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 13 మంది ఎవరైతే ఉన్నారో ఆ 13 మంది ఇద్దరు బ్రదర్స్ని కూడా నిర్దాక్షిణంగా వారు హతమర్చారు అని చెప్పడానికి అన్ని సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క పనిష్మెంట్ వర్తిస్తుంది. అంతేకాకుండా 1,75,00,000 రూపాయలు కూడా వారికి కుటుంబాలకు చెల్లించాలి అని చెప్పేసి తీర్పు వెలువరించడం పట్ల 6 కుటుంబ సభ్యులు కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా
పోయిన మనుషులు మాత్రం ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి రారు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రాణాలను కాపాడలేని సిచ్యువేషన్స్లలో వారికి ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ కూడా కుటుంబాన్ని ఆదుకునే పర్సన్ లేకపోతే వారు ఎంతో కొంత నిరాశతోనే ఉంటారు. కానీ 10 సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేయాలా, లేదంటే కుటుంబంలో 2 వ్యక్తులను కోల్పోయినందుకు బాధపడాలా అన్న సందిగ్ధం అయితే ప్రతి ఒక్క కుటుంబంలో నెలకొని ఉంటుంది. అది ఎవరు కూడా తీర్చలేని, ఓదార్చలేని బాధ అన్నట్టు. అయితే ఇక్కడ ఇంత డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా ఆ జాగా విషయంలో కూడా వారిద్దరు పార్టీషన్ ఏదైతే ఉంటుందో అది కుటుంబ సభ్యులకే వర్తిస్తుంది అని చెప్పేసి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వారికి ఏదైతే ఆ జాగా ఉంటుందో ఆ జాగాలో వారిద్దరు కూడా తీసుకోవడానికి కూడా, అంటే ఆ కుటుంబ సభ్యులు వైఫ్ ఉంటే వైఫ్, తర్వాత పిల్లలు, తర్వాత నెక్స్ట్ అది 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకవేళ 10 సంవత్సరాలు ఉన్న అతను 20 సంవత్సరాలకు రావడం కానివ్వండి, లేదంటే అలా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే ల్యాండ్ ఇష్యూస్లలో కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవడమే ఉత్తమం. కానీ ఏమీ చెయ్యలేరు, ఎప్పుడో జరిగేదానికి ఏంటి చూద్దాంలే, ఎవరో అప్పటి మందం మనకున్న కోపాన్ని, కక్షను తీర్చేసుకుందామని చెప్పేసి ఎదురు వ్యక్తిని హతమర్చేస్తే మనకు ఆ భూమి మొత్తం మనకే అయిపోతుంది అని చెప్పేసి అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇక్కడ ఈ కేసులోనే మనం చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా తెలుస్తుంది ఏమని. చాలా ఆ జాగా ఏదైతే ఉందో అది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చారు, ఆ వ్యక్తులు చనిపోయిన వారిద్దరికి. దాంతోపాటు ₹1,00,00,000 పైగా, అంటే దాదాపుగా 2 కోట్లు అనుకోండి, 1,75,00,000 అదంతా జరిమానా ఇచ్చారు. ఇక ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా జీవిత ఖైదీని విధిస్తూ మన తీర్పు అనేది వెలువరించడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో మీరు ఆలోచించవచ్చు, అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా కోర్టు సాక్ష్యాధారాల గురించి వెయిట్ చేసి మరి ఇలాంటి తీర్పును, ఇలాంటి జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా తప్పు చేసిన వారు తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం లేకుండా కోర్టు తనకు కావాల్సిన ఆధారాలను సేకరించడంలోనే ఇన్ని ఏళ్ల పాటు కూడా కేసును డ్రాగ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా క్లియర్గా అక్కడ ఉంది. కాబట్టి 13 మంది ఎంతమంది అయితే ఉన్నారో 13 మందికి జీవిత ఖైదు అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన 13 మంది జీవిత ఖైదు అంటే ఇంకా పోయి కుటుంబం అంతా కూడా జైల్లోనే గడపాలి, ఇక జీవితం అంతా కూడా. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఇంకా అప్పు చేస్తారా, లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్తారా ఏంటనే మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళు మాత్రం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కోర్టు ఆల్రెడీ సూచించింది కాబట్టి ఇవ్వాల్సిందే. ఇప్పుడైతే వాళ్ళు జైల్లో వెళ్ళి కూర్చుంటారు, జైలు నుంచి బయటికి రావడమో లేకపోతే తర్వాత నెక్స్ట్ జైల్లో ఉన్నప్పుడునో ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వాళ్ళ మీదనే ఉంది. ఏదేమైనా సరే కానీ జాగ్రత్తగా భూ వివాదాల్లో ఎవరైనా సరే పక్కన నిలుచొని ఏదన్నా అక్కడ జరగరాని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆపే ప్రయత్నం చేయకుండా మనకెందుకులే అని వదిలేశారంటే మీరు కూడా పనిష్మెంట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలా జరుగుతున్నప్పుడు డయల్ 100కి ఫోన్ చేసేసి ఇక్కడ గలాట పడుతున్నారు, వాళ్ళు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి అని చెప్పేసి వాళ్ళని అలర్ట్ చేస్తే పోలీసులు అక్కడికి వస్తారు. కానీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన రైట్స్ అయితే వాళ్ళకి లేవు. ఎప్పుడైతే కొట్టుకొని కాలర్స్ పట్టుకొని అంటే ఒంటి మీద ఉన్న గుడ్డలు చింపుకొని బ్లడ్ వచ్చేటట్టు కొట్టుకుంటారో అప్పుడు మాత్రం పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేయాలనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తీర్పును కూడా మనము చాలా వరకు హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు. అంటే జరిగి 10 సంవత్సరాలు అయినా సరే ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదైతే వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్లో కానివ్వండి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆధారాలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఆ 13 మంది ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి, చుట్టుపక్కల జనాలు చెప్పిన స్టేట్మెంట్ కానివ్వండి, అక్కడ జరిగిన ఇష్యూ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ అక్కడ ఎవరి మీద దాడి చేశారు, ఎలా చనిపోయారని చెప్పేసి పోస్ట్ మార్టం ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కేసులో కీలకంగానే మారినాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అనుకున్న నేపథ్యంలోనే ఇక్కడ ఇంతమందికి ఒకేసారిగా జీవిత ఖైదు, ఫైన్ విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే కానీ భూ వివాదాల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. మీరు కొట్టుకునే ప్రయత్నం చేయొద్దు. మీరు ఏదైనా ఉంటే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి స్టెప్ తీసుకోండి తప్పించి ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ అవ్వద్దనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.